ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి ముక్కోటి దేవతల అనుగ్రహంతో నవంబరు నెల ముగిసేలోపుగా జరగబోయే 4 అదృష్ట మార్పులు ఒక వ్యక్తి ప్రవేశం మీ జీవితాన్నే మార్చబోతోంది. కలలో కూడా మీరు ఎప్పుడూ కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు వృషభ రాశి వారి జీవితంలో ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదు. అసలు ఈ వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరికి కలగబోయే మార్పులు ఏమిటో క్లియర్గా తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎత్తు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారి దయాదాన గుణము, క్షమాగుణమును కూడా కలవారుగా ఉంటారు. ఈ రాశి వారికి చేతుల మీదుగా శుభకార్యాలు అనేవి సమయంలో జరగబోతూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో పనులు సాఫీగా సాగుతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినట్లయితే కనుక విజయం మీదే. చిన్న కృషి కూడా పెద్ద ఫలితంగా మారుతుంది. ఇష్టదేవత నామస్మరణ మీకు చాలా శక్తిని ఇస్తుంది, రక్షణను కూడా కలిగిస్తుంది. కాలం మీకు అనుకూలంగా ఉంది. కృషి చేస్తే ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఉన్నత స్థితి సాధిస్తారు. సామాజికంగా గౌరవం కూడా పెరుగుతుంది. ఆర్థిక అంశాలు సానుకూలంగా ఉంటాయండి. కుటుంబంలో సంతోషం మీకు నెలకొంటుంది. కొన్ని పనులలో పెద్దల యొక్క సాయం మీకు ఉపయోగపడుతుంది. మీ యొక్క సత్యనిష్ట మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. శ్రీ లక్ష్మీ నామస్మరణ మీకు ఎంతగానో మేలును కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ నవంబర్ నెల అనేది వృషభ రాశి వారి జీవితంలోనే చాలా ముఖ్యమైనటువంటి సమయంగా కూడా మనం గుర్తించవచ్చండి. ఈ రాశి వారికి విషమ ఫలితాలు అనేవి ఉంటాయి. వృత్తిపరంగా మీకు మంచి సమయం అయితే కనబడుతుంది. మీ రాశి అధిపతి శుక్రుడు 6వ ఇంట్లో తన సొంత రాశిలో నవంబర్ 2 నుండి కూడా 25వ తేదీ వరకు కూడా సంచరించడం కారణంగా మీరు అడ్డంకులు అనేవి అధిగమించడానికి మరియు మీ యొక్క రోజువారీ పనులను కూడా చక్కగా నిర్వహించడానికి సహాయపడుతుంది. మొదటి 2 వారాలు కూడా చాలా బాగున్నాయండి. ఎందుకంటే 6వ ఇంట్లో సూర్యుడు నవంబరు 16వ తేదీ వరకు కూడా ఉండడం వలన పోటీదారులపైన మీకు ఆధిక్యత అనేది లభిస్తుంది. 3వ వారం నుండి కూడా మీ యొక్క దృష్టి పూర్తిగా మీ యొక్క ఎడవిలు భాగస్వామ్యాలపైకి మారుతుంది. ఇక్కడ కుజుడు నెలంతా తన సొంత రాశిలోనే ఉంటాడు. అతనితో సూర్యుడు నవంబరు 16 నుండి కూడా మరియు శుక్రుడు నవంబర్ 26 నుండి కూడా కలుస్తారు. ఇది మీ యొక్క వ్యక్తిగత మరియు వృత్తిపరమైనటువంటి సంబంధాలలో అధిక కార్యాచరణ, ఉత్సాహం మరియు సంభావ్య వివాదాలను కూడా సూచిస్తుంది. ఈ నెల 2వ వారం వరకు కూడా మీకు మంచి సమయం కనపడుతుందండి. 3వ వారం నుండి కూడా మీరు అదనపు సమయం పనిచేయడము లేదా క్లయింట్లు భాగస్వాములకు సంబంధించినటువంటి అదనపు బాధ్యతలను నిర్వహించాల్సి కూడా రావచ్చు. కార్యాలయంలో మీ యొక్క స్థానం మెరుగుపడుతుంది మరియు పదవింట్లో రాహు ఉండడం వలన ఈ నెలలో మీకు కొన్ని మంచి అవకాశాలు అనేవి కూడా లభించవచ్చు. ఈ సమయం మీ యొక్క ఉద్యోగ స్థానం లేదా ప్రదేశంలో కూడా కొంత మార్పు అనేది సూచిస్తోంది. ఇతరుల పనిలో జోక్యం చేసుకోవద్దండి, ఎందుకంటే అది వారి యొక్క పనిని కూడా మీరే పూర్తి చేయాల్సిన పరిస్థితి అయితే దారితీయవచ్చు. ఆర్థికంగా ఈ సమయం మీకు మంచి సమయం అయితే ఉంటుంది. ఎందుకంటే 11వ ఇంట్లో శని ఉండడం వలన మీ యొక్క ఆదాయంలో పెరుగుదల చూడవచ్చు. కానీ అదే సమయంలో మీరు విందు వినోదం లేదా పిల్లల యొక్క ఆరోగ్యం మరియు రుణ చెల్లింపుల కొరకు కూడా 6వ ఇంట్లో శుక్రుడు బుధుడు ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చు. 4వ ఇంట్లో కేతు ఉన్నందున వాహనాలపైన లేదా ఇంట్లో కూడా కొంత డబ్బు అనేది ఖర్చు చేయవచ్చు. కానీ ఆస్తి విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క 5వ అధిపతి బుధుడు నవంబర్ 23 నుండి వక్రీకరించడం వలన పెట్టుబడులకు ఈ నెల అయితే అసలు మంచిది కాకపోవచ్చు. కుటుంబ సంబంధాలు చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మీకు సాధారణ సమయం ఉంటుందండి. మీరు మీ యొక్క పిల్లలు మరియు కుటుంబ సభ్యులతో తక్కువ సమయం గడుపుతారు. 4వ ఇంట్లో కేతు ఉండడం వల్ల మీ యొక్క వాతావరణం అనేది కొద్దిగా దూరంగా ఉన్నట్లుగా అనిపించవచ్చు. ఈ నెల మీ యొక్క జీవిత భాగస్వామి సుదూర ప్రయాణాలు కూడా చేయవచ్చు. మీ 7వ ఇంట్లో కుజ సూర్యుల కలయిక మీ యొక్క జీవిత భాగస్వామితో అపార్థాలు లేదా వాదనలకు కూడా కారణం కావచ్చు. వారితో నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేయండి మరియు మీ యొక్క కోపాన్ని నియంత్రించుకోండి. 3వ ఇంట్లో ఉచ్చ స్థితిలో ఉన్న గురువు తోబుట్టువులతో సంబంధాలు అనేవి మెరుగుపరుస్తాడు. చూశారు కదండి,
ఈ వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సాధారణంగా ఈ వృషభ రాశి వారి సహనం ఎప్పటికీ కూడా కోల్పోరండి. అయితే ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా కష్టం. ఈ రాశి వారు చాలా దృఢమైనటువంటి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులని చెప్పాలి. అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించట, నాణాలను సేకరించడం పైన వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం గలవారుగా ఉంటారు. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు ఉన్నాయండి. ఈ వృషభ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులు సంబంధించిన వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా వీరి జీవితంలో పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకున్న జీవితాన్ని వీరు చూస్తారు, అత్యున్నత స్థాయికి చేరుతారు, మంచి పదవులు పొందే అవకాశాలు ఉంటాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడము జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టరు. వయసులో వీరు శ్రమపడిన కారణంగా వీరు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. అందరి మాటలు కూడా చాలా శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకునేది చేస్తారు. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీలు నామాలు కూడా వర్తిస్తాయి. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగానే వ్యవహరిస్తారు. వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వారి భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అనేది వీరికి లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలవారుగా ఉంటారు. వీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది ఈ సమయంలో వీరికైతే దక్కబోతోందండి. అంతేకాదు ఈ వృషభ రాశి వారికి అది శుక్రుడు కావున వీరి జీవితం చాలా బాగుంటుంది. వృషభ రాశి వారి రోజు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్ర దుఃఖాలు తొలగిపోతాయి. అంతేకాదు శ్రీ లలిత సహస్రనామం చదవడం కూడా చాలా మంచిది. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృషభ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే కనుక తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.